హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఈట్ విత్ సింగార్ ఇంకొక ఎపిసోడ్. సో ఆల్రెడీ ఈ సెగ్మెంట్లో నేను కొన్ని నెలల ముందు ఒక వీడియో అనేది వేసాను. సో దాని తర్వాత చాలా నెలలు అయిపోయింది ఈ సెగ్మెంట్ పైన వీడియో చేద్దామనేసి. సో కుదరలేదు. ఫైనల్లీ ఈరోజు మనం ఈ వీడియోలో ఈట్ విత్ సింగార్ అనే సెగ్మెంట్లో రెండో ఎపిసోడ్ మనం ఈరోజు చేద్దాం అనమాట. సో పోయినసారి వచ్చి మ్యాగీ చేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అంతా వేసి కొంచెం కారంగా మ్యాగీ చేసుకున్నాను ఇంట్లోనే. సో లాస్ట్ వీడియో అది. సో ఈసారి వచ్చి బయటే ఏదైనా తెచ్చుకుందాం అనేసి బయట హోటల్లో ఫుడ్ అనేది ఆర్డర్ చేసి తెచ్చుకున్నాను. అంతకన్నా ముందు ఒక విషయం చెప్పాలి. మన వీడియోని చూసి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసుకోండి. ప్లేట్తో పాటు ఆ ఫుడ్ అనేది నేను తెచ్చుకున్నాను అనమాట. సో ప్లేట్ ముందు పెట్టేశాను. ఇప్పుడు ఆ పార్సల్ అనేది ఓపెన్ చేద్దాము. ఆ పార్సల్లో ఏమి ఇచ్చాయనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇది చూస్తే రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, దాంతోపాటు వాళ్ళు ఇచ్చే గ్రేవీ అండ్ దాంతోపాటు పెరుగు. సో అవన్నీ కలిపి మిక్స్ చేసి తింటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో నేను బిర్యానీ తీసుకున్నామని అనుకున్నాను, బట్ ఎందుకో వచ్చి ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది. సో అందుకే చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది అప్పుడు తెచ్చుకున్నాను. టేస్ట్ వైజ్గా చెప్తే చాలా చాలా సూపర్గా ఉండేది చెప్తాను. ఈ ఫుడ్ని ఎక్కడ కొన్నానంటే తిరుపతి లీలామహల్ సెంటర్లో కొంచెం ముందుకు వస్తే అక్కడ సాయిరామ్ నగర్ అని ఉంటుంది. అక్కడ భగిని అనే ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఫుడ్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి. బట్ అదేలాగా అక్కడ ప్రైస్ కూడా ఆ రేటుకి ఆ ఫుడ్ అనేది సూపర్గా ఉంటుంది. సో అక్కడే తెచ్చుకున్నాను లంచ్. చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రైస్ వచ్చి 120 పడింది. టేస్ట్ వైజ్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనేసి ఏమనేసి. మీరు చెప్పండి, మీరు ఈరోజు ఏం తిన్నారు, ఏం తింటారు? ఈ వీడియో చూసేటప్పుడు మీరు తినేట్టుగా ఉంటే ఏం తింటున్నారు అనేది చెప్పండి. అండ్ ఈరోజు సండే కదా, ఏం స్పెషల్ అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది ఇప్పుడు తినబోతున్నాను అన్నమాట. మీరు చెప్పండి. మామూలుగా సండేస్ అంటేనే వచ్చి కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సండే అనేది వీక్లీ వన్స్ వచ్చే ఒకరోజు. అది కాకుండా అప్పుడు మెజారిటీగా ఆఫీసు, స్కూల్స్, కాలేజెస్ అన్నీ లీవ్లే. మెజారిటీగా అందరూ మనం ఇంట్లోనే ఉంటాం. సో మనకి నచ్చినట్టు ఫుడ్ తెచ్చుకొని తినడము, లేకపోతే పనుకొని ఎంజాయ్ చేయడము అనేది మెజారిటీగా చేస్తూ ఉంటాం. సో అదే ఇది కూడా నాకు కూడా. సో నాకు నచ్చిన ఒక ఫుడ్ ఈరోజు నేను తినబోతున్నాను. అది తలుచుకుంటే నాకు కొంచెం హ్యాపీగానే ఉంది. సో మీరు చెప్పండి. సండేస్లో మెజారిటీగా వచ్చి నేను బయట ఫుడ్ తినను, ఎందుకంటే ఇంట్లోనే చేస్తాను కాబట్టి. సో ఇప్పుడు మనం ఈ ప్యాకెట్ అనేది ఓపెన్ చేద్దాం. ఇది చూస్తే మీకు చికెన్ ఫ్రైడ్ రైస్ వేస్తున్నాను. టేస్ట్ వైజ్గా అయితే అసలు చూసేటప్పుడే నూరు ఊరిపోతుంది. అండ్ ఒక్కటే భయంకరమైన వేడి. అంటే నేను పోయి నిలబడి ఆర్డర్ ఇచ్చాను. అప్పటికప్పుడే వేడివేడిగా వేసి ఇచ్చారనమాట అన్న. సో అది ఆ కవర్లో ఇంకా ఆ వేడి అనేది అట్లే ఉండిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అది ఏదైతే ప్యాకెట్ ఉందో ఆ ప్యాకెట్ మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దాంట్లో ఏమి ఇచ్చారో మనం దాన్ని పోసుకొని తిని ట్రై చేద్దాం ఎలా ఉంటుందని. ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. ఫస్ట్ నార్మల్గా ఒకసారి తిని చూద్దాం అనేసి చూద్దాం అనమాట. ఎందుకంటే అవి గ్రేవీ ఇలా పెరుగు పోయేస్తే అది టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా వేడిగా ఉండింది. అది టచ్ చేసేదానికే కొంచెం ఇబ్బందిగా ఉండింది అనమాట. చికెన్ ఫ్రైడ్ రైస్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తారు టేస్ట్ కోసము.
చికెన్ అయితే చాలా చాలా సూపర్గా కుక్ అయి ఉండింది అనమాట తినేదానికి. ఊరికే టెస్ట్ చేసి నదిమితేనే అది వచ్చి రెండుగా వచ్చేసింది. సో అంత సాఫ్ట్గా ఉంది చికెన్ అయితే. మీరు చెప్పండి, మీరు ఈ సండే ఏం తింటున్నారు అనేసి. దీంట్లో పెరుగు అయితే ఇచ్చారు ఫస్ట్, దాన్ని అయితే కొంచెంగా పోసుకొని తిందామనేసి ట్రై చేశాను. బాగా కలుపుకోవాలి, అప్పుడే వచ్చి ఆ పెరుగు అనేది బాగా మిక్స్ అవుతుంది. ఫస్ట్ ఒక్క ముద్ద అయితే నోట్లో పెట్టుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉందన్నమాట. నేను ఇక్కడ చాలాసార్లు తిన్నాను. టేస్ట్ నాకైతే ఈ షాపులో చాలా నచ్చుతుంది. అంత సూపర్గా ఉంటుంది అనమాట ఫుడ్ ఇక్కడ. నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మా ఇంటికి కొంచెం దగ్గరలో ఉండే ఒక మంచి షాపులో ఇది కూడా ఒకటి. సో ఇది చూస్తే మీకు తెలిసే ఉంటుంది. సో ఆ రైస్ అనేది నేను కొంచెమే వేసుకున్నాను, ఇంకా చాలానే ఉంది ఆ ప్యాకెట్లో. వేడి తట్టుకోలేకపోతున్నాను, అంటే నేను ఎక్కువగా వేడిగా తిన్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది అబ్బా అసలు. మీరు చెప్పండి, మీకు చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది ఇష్టమా కాదా అనేసి. ఎందుకంటే నేను ఎప్పుడూ తిన్నాను అనమాట. సో ఎప్పుడో ఒక్కసారి అలాగే ఓకే ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే మాత్రమే ట్రై చేస్తాను. లేకపోతే మ్యాక్సిమం ఇంట్లోనే తినేస్తాను. బయట తినడం అనేది కొంచెం రేరే. నేతినే టైంకి కరెక్ట్గా కరెంట్ అనేది పోయిందనమాట ఆ రోజు. వేడి ఒక పక్క, ఇంకో పక్క వేడిగా తింటేనే అది బాగుంటుంది అనమాట. ఈ సెగ్మెంటు నేను ఇంతకుముందే చెప్పాను, ఇంతకుముందు వీడియోలో. ఈ సెగ్మెంట్ దేనికోసం అంటే నాకు నా సబ్స్క్రైబర్స్ అనేది చాలా చాలా ముఖ్యం. మీరు నా వ్యూవర్స్ మీరు ముఖ్యం. ఎందుకంటే ఎవరో తెలీదు, ఎలాంటి వీడియోస్ వేస్తా అనేది నాకు వారికే తెలుసు. బట్ నేను వేసిన వీడియోస్ చూసి మీకు నచ్చి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో ఏం వస్తుంది అని వెయిట్ చేస్తారు కదా, అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే అఫ్కోర్స్ సబ్స్క్రైబ్ చేస్తున్న మీరు కూడా ఎవరు ఎక్కడ ఉంటారు అనేది నాకు తెలియదు. సో నాకు ఒక్క ఆశ ఏమంటే, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో మీతో పాటు నేను ఎప్పుడైనా ఒకరోజు ఒక గ్రాండ్గా కాకపోయినా అట్లీస్ట్ ఏదో ఒక పెద్ద హోటల్లో మీ అందరితో కూర్చొని భోజనం చేయాలనేసి. ఎందుకంటే మీరు నా వీడియోస్ చూసి అట్టే వెళ్ళిపోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం అనేది మీకు లేదు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడం వల్ల మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అనేది నాకు ఇంకో ప్లస్ అనమాట. ఏంటంటే మనం చెప్పి అది ఒకటి చేస్తున్నారు అనేది నాకు ఇంకా హ్యాపీగా ఉండే ఒక విషయము. అండ్ ఖచ్చితంగా ఇప్పటి కాకపోయినా ఎప్పటికైనా ఒకరోజు ఏదైనా ఒక ఊళ్ళో ఒక పెద్దగా కాకుండా అట్లీస్ట్ ఏదైనా మంచి హోటల్స్లో మన సబ్స్క్రైబర్స్ని అందరినీ పిలిచి ఒక్కసారైనా లంచ్ చేయాలి అనేసి నాకు ఒక చిన్న ఇది హోప్ఫుల్. అది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా. సో అంతకన్నా ముందు ఈ ఈట్ విత్ సింగార్ అనేది స్టార్ట్ చేసి అట్లీస్ట్ ఈ వీడియోస్ మూలంగా తినడం వల్ల నేను మీతో కలిసి తింటున్నాను అని ఒక భావన నాలో ఉంటుంది అనేసే. ఎందుకంటే మనం రోజు తింటాం, ఆఫ్కోర్స్ నేను రోజు తింటాను. బట్ అన్ని రోజులు నేను వీడియోస్ అనేది తీయను అనమాట ఈట్ విత్ సింగార్. ఏదైనా ఒక మంత్లీ వన్స్, ఎందుకంటే నెలకు ఒకసారైనా ఇలా వేస్తే కొంచెం బాగుంటుంది అనేసి నాకు అనిపించిన ఒక విషయం అన్నమాట. సో అందుకే ఈ ఈట్ విత్ సింగార్ అనే సెగ్మెంట్. అండ్ ఈ సెగ్మెంట్లో మనం వచ్చి ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క వీడియో అనేది పోస్ట్ చేస్తాము ఈ సెగ్మెంట్లో. ఒక్కొక్క మంత్ ఒక్కొక్క టాపిక్ మనం వచ్చి డిస్కస్ చేద్దాం. ఏమంటే మాట్లాడాల్సిన విషయాలు చాలానే ఉంది.
సో అదంతా ఒకే వీడియోలో కవర్ చేస్తే ఓవర్ టూ మచ్గా అయిపోతుంది అనమాట. సో అందుకే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ పరంగా మనం మాట్లాడతాం. ముఖ్యంగా చెప్పాలంటే ఐ ఆమ్ డిస్కస్ విత్ మై ఆడియన్స్. నేను నా ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో నేను మాట్లాడుతున్న ఒక కాన్వర్జేషన్ వీడియోనే వచ్చి ఈ ఈత్ విత్ సింగార్, ఇంకేం లేదు. అది మామూలుగానే కూర్చొని మాట్లాడచ్చు కదా. ఈ ఫుడ్ ఎందుకు అంటే నాకు తినడం అంటే చాలా ఇష్టం. ఆఫ్ కోర్స్ అందరికీ తినడం అంటే చాలానే ఇష్టం. అట్లీస్ట్ ఒక సెగ్మెంట్గా ఇది స్టార్ట్ చేస్తే నాకు నచ్చిన ఫుడ్స్ని నాకు మాత్రం కాకుండా మీకు తెలియజేసి దాన్ని తినచ్చు అనేసి ఒక ఇది ఇంకేం లేదు. ప్లేట్లు వేసి చాలాసేపు అయినా కూడా కొంచెం వేడిగానే ఉందబ్బా. అసలు ఎప్పుడు నేను కొంచెం వేడిగా తినను, ఎందుకంటే మరీ ఎక్కువ వేడి అవుతుంటే గొంతులో దిగేటప్పుడు కొంచెం మంటగా ఉంటుంది. దాన్ని ఎవరు భరించేది చెప్పండి. అందుకే కొంచెం ఒక 5 నిమిషాల అట్లా హోల్డ్ చేసి దాని తర్వాత ప్రశాంతంగా ఫుల్గా దింపుతాం. సో లాస్ట్ వీడియోలో మనం చూస్తే సినిమా దాని గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేసాం అనమాట. అండ్ సినిమా అని చెప్పేటప్పుడే గుర్తుకొస్తుంది మనం థియేటర్ సెగ్మెంట్. మీ అందరికీ తెలిసిందే ఈ ఛానల్లో చాలా సెగ్మెంట్స్ ఉంది. మై ఆల్బమ్ కలెక్షన్, మై సినిమా కలెక్షన్, టాప్ 5, మూవీ రివ్యూస్, టూర్స్. నేను ట్రావెల్ బ్లాగ్స్ చేస్తాను, దాన్ని చెప్పాను టూర్స్ అనేసి. దాంతోపాటు ఈత్ విత్ సింగార్, సినిమా థియేటర్, ఇన్ని సెగ్మెంట్స్ అనేది ఉందన్నమాట. ఆల్రెడీ నేను ఓజీ మూవీకి వెళ్ళినప్పుడు థియేటర్ సెగ్మెంట్ అనే సినిమా థియేటర్ అనే సెగ్మెంట్ నేమ్లో ఎస్వి సినీప్లెక్స్ థియేటర్ గురించి చేశాను అనమాట. సో అది చూడకుండా ఉంటే మీరు చూడండి. అండ్ ఈ వీక్ రిలీజ్ అయిన సమంత గారి మా ఇంటి బంగారం అనే సినిమా రిలీజ్ అయింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వీడియో వచ్చి నేను తీసింది అప్పుడే. నేను ఆ సినిమాకి వెళ్ళి ఉండాల్సింది, బట్ కుదరలేదు. సో ఖచ్చితంగా ఆ సినిమా అయితే వెళ్తా, బికాస్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సమంత. నాట్ ఓన్లీ సమంత, అందులో హీరోయిన్లు ఇష్టమే, బట్ ఎక్కువగా ఇష్టం వచ్చి సమంతనే. సో ఖచ్చితంగా సమంత సినిమాని థియేటర్లో చూడకుండా ఎలా ఉంటాను. సో ఇప్పటిదాకా చూడలే, కానీ ఖచ్చితంగా వెళ్తా, అది మాత్రం షూర్. సో అలా వెళ్ళినప్పుడు ఏ థియేటర్, ఏ షో అనేది కూడా నేను ఈసారి నెక్స్ట్ రిలీజ్ చేయబోయే సినిమా థియేటర్ అనే సెగ్మెంట్లో వీడియో అనేది వేస్తాను. సో దాన్ని కూడా చూడాలనుకుంటే మాత్రం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి వారం ఒక్కొక్క సినిమా అనేది రిలీజ్ అవుతూనే ఉంది. మన ఎంటైర్ తమిళనాడు మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ప్రతి సినిమాలు హిట్ అవుతున్నాయి అంటే అలా కాదు. ఏదైనా కొంచెం బాగుండే సినిమాలు, లేకపోతే పెద్ద పెద్ద హీరోల సినిమాలు మాత్రమే ఇక్కడ హిట్ అవుతున్నాయి. మెజారిటీ సినిమాలు యావరేజ్ లేకపోతే ఫ్లాపే. మీరు చెప్పండి, మీరు రీసెంట్గా చూసిన సినిమాస్లో ఏ సినిమా మీకు బాగుంది అండ్ ఏ సినిమా మీకు బాగలేదు అనేది మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. యాక్చువల్గా నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకున్న విషయమే వచ్చి డిఫరెంట్ అనమాట. అంటే కొంచెం పొలిటికల్గా మాట్లాడదాం అనేసి. ఎందుకంటే మాట్లాడాల్సిన విషయాలు చాలానే ఉంది, కానీ నాకు ఎందుకో పొలిటికల్గా ఎక్కువ డిస్కస్ చేద్దామా వద్దా అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే అఫ్కోర్స్ ఏ పొలిటీషియన్ అయినా సరే, ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే 100% ప్రజలకి సేవ చేద్దాం అనే ఆలోచనతో రారు. వచ్చినా వారు రూలింగ్లో ఉండేటప్పుడు ఆ ఆలోచన అనేది ఉండదు. అది ఎందుకంటే మేబీ అదంతే ఏమో. ఇంతకుముందు మనం ఎన్నోసార్లు చూసాం. ఓకే, టీడీపీ రూలింగ్ పార్టీగా ఉన్నప్పుడు మన చంద్రబాబు గారు ఎన్నో విషయాలు ప్రజలకి చేశారన్నమాట. సో వాళ్ళు చేయని విషయాలే అనేది లేదు. కానీ ఈసారి వాళ్ళు రూలింగ్కి వచ్చిన అరౌండ్ 2 years అవుతుంది కదా, 2 years 3 years అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ప్రజలకి పెద్ద ఏం చేశారు అనేది
తెలియలేదు. వాళ్ళు చేశారా చేయలేదా అనేది తెలియలేదు అసలు. ఇవి చేసుంటే అందరికీ తెలిసే ఉంటుంది ఏం చేసనేది. నాకు పెద్దగా ఏం చేయలేదు అనుకుంటాను. పైగా ప్రజలు కూడా ఈసారి కొంచెం అప్సెట్లో ఉన్నారనమాట ఇప్పుడు ఉండే రూలింగ్ పార్టీ పైన. దానికి కారణం వచ్చి ఏమని చెప్పి నాకైతే అర్థం కాలేదు. మేబీ ఇంకా టైం ఉంది కదా చూసుకుందాం అని వాళ్ళు అనుకున్నారా ఏమో. సో మీరు చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్ పార్టీపై మీ యొక్క అభిప్రాయం అనేది ఏందనేసి. నా వరకు చూస్తే వాళ్ళు ఈ టైంకే చాలా విషయాలు చేస్తుండాలి. స్టిల్ ఇంకా వాళ్ళు ఏం చేయకుండా ఉన్నారు, అది ఎందుకు అనేది నాకైతే అర్థం కాలే. హోప్ఫుల్ ఇంకో వాళ్ళ యొక్క రూలింగ్ టైం అయ్యే లోపల ప్రజలకి ఇంకా చాలా విషయాలు చేస్తారు అనే ఒక ఆశతో ఉన్నాను. వెయిట్ చేసి చూద్దాం ఏమనేసి. సో ఇంకా ఎక్కువగానే మాట్లాడచ్చు పొలిటికల్గా మాట్లాడాలంటే, కానీ ఇప్పుడే వీడియో వచ్చి 15 minutes దాటేసింది. సో ఇకపైన ఇంకా ఎక్కువ లాగితే కొంచెం బోరింగ్ అనిపించేస్తుంది. అది కాకుండా ఫుడ్ అలాగే ఉంది, త్వరగా తినేస్తా. ఎందుకంటే చాలా ఆకలి, స్మెల్ పీల్చే కొద్దీ ఆకలి ఇంకా ఎక్కువ అవుతానే ఉందన్నమాట లోపల. ఏదో వీడియో కోసం ఇంతసేపు కూర్చోన్నాను, లేకపోతే ఇంత సీనే లేదు. పెట్టిన 10 నిమిషాలకి ఎంత ఫుడ్ అయినా కుమ్మిచ్చే రకం నేను. హోప్ఫుల్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను, ఎందుకంటే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసుకోండి, అదేలాగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి చెక్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మన యొక్క ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ వస్తాయి. వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.